యోగి సర్కార్ అయితే సంభాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు, తర్వాత ఇప్పుడు వారణాసిలో మరొక కీలకమైనటువంటి అడుగు వేసింది. మన సంబాల్లో పురాతన ఆలయాలు బయటపడడం, విగ్రహాలు కూడా కనిపించడం, అది మర్చిపోకముందు యూపీలోని వారణాసి జిల్లా మదన్పురా పట్టణంలోని పురాతన ఆలయం మళ్ళీ తెచ్చుకోవడం. ఈ ఆలయం 250 ఏళ్ల పురాతన ఆలయం అని స్థానికులు ప్రకటించారు. కానీ 10 ఏళ్ళుగా ఈ ఆలయం మూతపడే ఉంది. ఇప్పుడు ఇది తెరుచుకుంది. దీనికి సంబంధించిన సమాచారం బయటపడడంతో సనాతన రక్షక దళ సభ్యులు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు వేయటం, ఇదంతా ఒక ఎత్తు. తద్వారా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్కడ కీలకమైన అడుగులు వేసింది. మరొక వైపున ఏంటంటే కుంభమేళా జరగబోతున్నటువంటి నేపథ్యంలో, కుంభమేళాలో సాధారణంగా మనం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు పెట్టినప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసే తక్కువ, ఉద్యోగస్తులాగానే పనిచేస్తారు. అలా కాకుండా భోజనాలు లాంటి కార్యక్రమాలు, మంచినీళ్ళు, సేవా కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తే వాళ్ళు ఆ స్వచ్ఛంద సేవాభావంతో చేస్తారు. అందుకని ఏకంగా 210 స్వచ్ఛంద సంస్థలకి ఉచిత భోజనాలు అందించే బాధ్యత అప్పచెప్పారు యోగి ఆదిత్యనాథ్.